మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు అదొక పెద్ద గందరగోళంలా ఒక పద్ధతి లేకుండా అనిపిస్తుంది కదా. కాని నిజానికి అందులో ఒక ఆశ్చర్యకరమైన తార్కికమైన వర్గీకరణ వ్యవస్థ దాగి ఉంది. ఈ విశ్లేషణలో మనం ఆ రహస్యక్రమాన్ని కనుక్కోబోతున్నాం. ఒక పెద్ద ఖండానికి, ఒక చిన్న ఇసక బీచ్కి రెండింటికి కామన్గా ఏముంటుంది? వినడానికి కాస్త వింతగా ఉన్నా ఈ ప్రశ్నకు సమాధానమే భూమి యొక్క భూస్వరూపాలను అర్థం చేసుకోవడానికి ఒక తాళంచెవిలాంటిదన్నమాట. ఈ రహస్యాన్ని ఛేదించే శాస్త్రమే జియోమార్ఫాలజీ, అంటే భూస్వరూపశాస్త్రం. అసలు గాలి, నీరు, మంచులాంటి శక్తులు భూమి ఉపరితలంపై పనిచేసి ఇన్ని రకాల ఆకారాలను ఎలా సృష్టిస్తాయో ఈ శాస్త్రం మనకు వివరిస్తుంది. సరే, భూస్వరూప శాస్త్రవేత్తలు ఈ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఒక 3 స్థాయిల మ్యాప్ ఇచ్చారు. మనం కూడా ఈ ప్రయాణాన్ని అత్యంత పెద్ద స్థాయి నుంచి మొదలుపెట్టి మెల్లగా ప్రాంతీయ లక్షణాల ద్వారా చివరికి మనం రోజూ చూసే చిన్న చిన్న వివరాల వరకు వెళదాం. మన ప్రయాణంలో మొదటి అడుగు. మొత్తం మన గ్రహాన్ని ఒకేసారి చాలా దూరం నుంచి చూస్తున్నట్లు ఊహించుకోండి. అదే అతిపెద్ద చిత్రం. ఈ మొదటి క్రమ భూస్వరూపాలు అంటే మన గ్రహం యొక్క పునాదులనమాట. మన గ్రహం యొక్క ప్రాథమిక నిర్మాణ ఇటుకల్లాంటివి. మిగిలిన అన్ని ఆకారాలు వీటిమీదనే నిర్మించబడ్డాయి. మరి అతిపెద్ద పునాదులు ఏవి? చాలా సింపుల్, కేవలం రెండే. మనం నివసించే ఖండాలు, వాటిని చుట్టూముట్టియున్న మహాసముద్రాలు, అంతే. సరే, ఇప్పుడు కాస్త జూమ్ ఇన్ చేద్దాం. ఈ పెద్ద పెద్ద ఖండాలు, మహాసముద్రాల లోపల ఏముందో చూద్దాం. ఇది మనల్ని రెండవ క్రమానికి తీసుకొస్తుంది. ఈ రెండవ క్రమ భూస్వరూపాలనేవి మొదటి క్రమంపైన ఏర్పడతాయి. ఇవి భూమి లోపల జరిగే శక్తివంతమైన ప్రక్రియల వల్ల, అంటే టెక్టోనిక్ ప్లేట్లు కదలడం లాంటి వాటి వల్ల రూపుదిద్దుకుంటాయి. వీటినే అంతర్జనిత శక్తులు లేదా ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటాం. ఉదాహరణకు చెప్పాలంటే హిమాలయాల వంటి భారీ పర్వతాలు, దక్కన్ పీఠభూమి, గంగా మైదానాలు, చివరికి సముద్రమడుగున ఉండే ఖండాంతర తీరప్రాంతాలు కూడా అన్నీ ఈ రెండవ క్రమానికి చెందినవే. ఈ రెండవ క్రమం ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించుకోండి. భూమి మీద అత్యంత ఎత్తైన ప్రదేశం ఎవరెస్ట్ శిఖరం, ఇంకా అత్యంత లోతైన ప్రదేశం మరియానా ట్రెంచ్, ఈ రెండూ కూడా ఇదే క్రమానికి చెందినవి. ఆ తేడా ఎంత అద్భుతమో కదా. ఓకే, ఇప్పుడు మన ప్రయాణంలో చివరి అడుగు. మరింత దగ్గరగా సూక్ష్మస్థాయికి వెళ్దాం. ఈ ప్రకృతి దృశ్యాలకు వాటి ప్రత్యేకమైన రూపాన్నిచ్చే స్థానిక వివరాలను పరిశీలిద్దాం. ఈ మూడవ క్రమ భూస్వరూపాలు రెండవ క్రమంలోపల కనిపిస్తాయి. ఇవి భూమి ఉపరితలంపై పనిచేసే శక్తుల వల్ల, అంటే నదులు, గాలి, అలలలాంటి బాహ్య శక్తుల ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఏర్పడతాయి. మనం రోజూ చూసే ఎన్నో ప్రదేశాలు ఈ కోవకు చెందినవే. పర్వత శిఖరాలు, నదీ లోయలు, సముద్ర తీరంలోని బీచ్లు, అందమైన పగడపు దెబ్బలు, నదుల వల్ల ఏర్పడే డెల్టాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రతి ఆకారానికి వెనుక ఒక కథ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. ఉదాహరణకు, నదులు భూమిని కోయడం వల్ల లోయలు ఏర్పడతాయి. ఎడారుల్లో గాలి ఇసుకను ఒకచోటికి చేర్చడం వల్ల ఇసుక దిబ్బలు తయారవుతాయి. సరే, ఇప్పటివరకు మనం చూసిన ఈ 3 క్రమాలను ఒకేసారి కలిపి చూద్దాం. ఇలా చూడటం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సరికొత్త దృక్కోణం లభిస్తుంది. ఈ టేబుల్ చూస్తే మొత్తం విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి క్రమం అంటే అతి పెద్దవి ఖండాలు, మహాసముద్రాలు. రెండో క్రమం అంటే వాటి లోపల ఉండే పర్వతాలు, మైదానాలు. ఇక మూడవ క్రమం అంటే ఆ పర్వతాలు, మైదానాల్లో కనిపించే లోయలు, శిఖరాలు లాంటివి. అన్నీ ఒకదానితో ఒకటి ఎంత చక్కగా ముడిపడి ఉన్నాయో చూడండి. కాబట్టి సముద్ర గర్భంలోనే పెద్ద ఖండాంతర తీరంలోంచి మన పెరట్లో ఉండే చిన్న వాగు వరకు ప్రతి భూస్వరూపానికి ఈ వ్యవస్థలో ఒక ప్రత్యేక స్థానం ఉందన్నమాట. ఇది ప్రకృతిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన క్రమాన్ని మన కళ్లకు కడుతుంది. ఇప్పుడు ఈ కొత్త జ్ఞానంతో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి గమనిద్దాం. మనం నివసించే ప్రాంతంలో ఏ మొదటి, రెండవ మరియు మూడవ క్రమ భూస్వరూపాలను గుర్తించగలం? ఒకసారి దీని గురించి ఆలోచించండి. మన ప్రపంచాన్ని కొత్తగా చూడటానికి ఇదొక మంచి అవకాశం.